హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆరెంజ్ కామెడీ. మీరైతే ఎలాగ ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా అక్కాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాను. మనమైతే ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినా పార్వతి నుంచి రోడ్ అయితే చాలా రష్గా ఉంది. నేనైతే బైక్లో పెట్రోల్ పోయించుకొని జస్ట్ స్టార్ట్ అయ్యాను. వచ్చినప్పుడైతే మా అక్కాల చిన్నబాబు చాలా ఏడిచాడు, నాతో గుంటూరు వచ్చేస్తాను అనుకుని. కానీ అందుగురించి అక్కడ ఏం వీడియోలు తీసుకోలేదు వచ్చినప్పుడు. మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం జస్ట్. బట్ చాలా రష్ ఉంది. నేను ఇంత రష్ ఉంటుందని అనుకోలేదు. నేను స్టార్ట్ అయ్యాను 8:15కి. టిఫిన్ అయితే మా అక్కాళ్ళ ఇంట్లో చేసాను. మనమైతే ఇప్పుడు గుంటూరు అయితే వెళ్ళకుంటున్నాం. ఇక్కడ నుంచి మనం రాయగడ వెళ్తున్నాం. దేనికని అంటే మా బావది యమహా ఎఫ్జెడ్ కొద్దిగా వర్క్ అయితే ఉంది. ఇక్కడైతే పార్త్పూర్లో యమహా షోరూమ్ లేదు. మళ్ళీ షోరూమ్ పని చేయించుకోవడానికి విజయనగరం దాకా అయితే వెళ్ళాలి. బావ అయితే నాకు రాయగడ వెళ్ళేసి షోరూంలో కొద్దిగా బైక్ పని చేయించని చెప్పారు. దానికోసమని నేనైతే స్టార్ట్ అయ్యాను. నా యూనికార్న్ అయితే మా బావ దగ్గర ఉంచేసి నేనైతే ఇప్పుడు యమహా ఎఫ్జెడ్ పట్టుకొని రాయగడ అయితే స్టార్ట్ అయ్యాను. చూస్తున్నారుగా, ఈ పార్వతీపురం నుంచి రాయగడ వెళ్ళే రూట్లో చాలా ట్రక్కులు అయితే వస్తాయి. కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళాలి. రోడ్డు అయితే ఖాళీగా ఉంది. చలి అయితే విభత్సంగా ఉంది. నేనైతే ఎంత చలి ఉంటుందని నేను ఊహించలేదు. బట్ ఓకే, నేనైతే జాకెట్ వేసుకున్నాను కాబట్టి హెల్మెట్ వేసుకున్నాను. దానికోసమని అంత చలి ఏమీ నాకు అనిపించుకోను. బట్ బైక్ కొద్దిగా స్పీడ్గా ఉండడం నాకైతే చలి కొద్దిగా అయితే వేస్తుంది. మధ్యన ఎండ రావడం నాకు హాయిగా అయితే ఉంటుంది. మా బావ అయితే చెప్పారు రూట్ అయితే కొద్దిగా బాగాలేదని. బట్ ఇప్పుడు దాకా అయితే రూట్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనకు ఒక రైల్వే స్టేషన్ గేట్ పడుతుంది. బట్ గేట్ లేదు, ట్రైన్ ఏం రావట్లేదు. దానికోసమని మనమైతే క్రాస్ అయిపోతున్నాం. షోరూమ్ మాట అయితే యమహా షోరూమ్ అయితే పార్వతీపురంలో అయితే లేదు. మీరైతే ఎవరైనా ట్రై చేసుకొని పార్వతీపురంలో ఒక షోరూమ్కి అయితే పెట్టుకోండి. చాలా బళ్ళు అయితే విజయనగరం కానీ, రాయగడ కానీ, వైజాగ్ కానీ చాలా చోట్లకైతే యమహా పని కోసమని బయటకు వెళ్తున్నాయట. ఎంతైనా షోరూమ్ వర్కే కదా. దానికోసమని మా బావ షోరూమ్లే చూపిస్తారు బండి. ఎక్కడ బయట అంతా చూపించరు. గుంటూరులో కూడా ఉంది యమహా షోరూమ్. బట్ స్పేర్ పార్ట్స్ అంతా అవైలబుల్గా ఉండవు. నేను ట్రై చేశాను 2 సార్లు. ఎప్పుడు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉండదు. బుక్ చేసుకోవాలి, 15 days తర్వాత వస్తాయి అని చెప్తారు. అందులో యమహా స్పేర్ పార్ట్స్ కొద్దిగా టైం పడతాయి. ఏదో మనకు మళ్ళొక రైల్వే స్టేషన్ గేట్ పడ్డది. బట్ మన అదృష్టం ఏంటంటే ట్రైన్ ఏమీ రావట్లేదు. అందుకే మనం క్రాస్ అయిపోతున్నాం. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. తావంతా నేనైతే ఎంజాయ్ చేసుకొని వెళ్తున్నాను. మీరైతే ఈ వీడియో ఇక్కడ దాకా చూసి ఉంటారంటే నాకు అనిపిస్తుంది మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. ఒకవేళ నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్తగా క్రియేట్ చేసిన వీడియో పోస్ట్ చేస్తే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నోటిఫికేషన్ రావాలంటే మీరు అక్కడ బెల్ సింబల్ ఒకటి ఉంటుంది, అక్కడ ఆన్ చేసుకోండి. ఆల్ చెప్పుకొని అక్కడ అయితే మీరు ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూస్తున్నారుగా, ఒట్టి ట్రక్కులే. ఈ సైడు ఎక్కువ ట్రక్కులే వస్తాయి. మన రాయగడ నుంచి డైరెక్ట్ విజయనగరం, వైజాగ్ హైవే దాకా వెళ్తాయి. దానివల్లే ఈ రూట్ కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది, స్టార్ట్ అయింది రూట్. బట్ అంతగా లేదు. నేనైతే లాస్ట్ 3-4 years బ్యాక్ వచ్చాను ఈ రూట్లో. అప్పట్లో రోడ్ అయితే అస్సలు బాగోదు. ఇప్పుడైతే పర్వాలేదు. మా బాబాయ్ అయితే ఒక 10-15 kilometers బాగోలేదని చెప్పారు నాకు స్టార్టింగ్లోనూ. బట్ అలాంటి ప్రాబ్లం అయితే నేను ఇప్పుడు దాకా ఫేస్ చేయలేదు. నాకైతే రోడ్ అయితే ఓకే అనిపించింది.
నేనైతే ఎప్పుడు రాయగఢ నుంచి భారత్ నుంచి రాయగఢ అంటే ఈ రూట్ అయితే నాకు చాలా భయం. ఎందుకంటే పెద్ద పెద్ద హోల్స్ పడి రోడ్ చాలా పాడైపోయింది. ఎందుకంటే ట్రక్స్ చాలా ఈ రోడ్లో వెళ్తాయి. దానికోసమని రిపేర్ అయితే చేసున్నారు. రోడ్ వర్క్ బాగా చేసున్నారు. ఇప్పటిదాకా అయితే నాకు రోడ్ అయితే చాలా బాగా నచ్చింది. జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసుకుని వెళ్తున్నాను. అట్లనే బైక్ ప్రాబ్లం వచ్చేసి ఆ డిస్క్ బ్రేక్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. అదేంటంటే వీల్ ఫ్రీగా తిరగకుంటుంది. దానికోసమని షోరూంలో చూపించుకోవాలని వెళ్తున్నాను. అందులోనే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇంకా క్లచ్ లివర్ కూడా పోయింది. దానికి కూడా కొద్దిగా మార్చుకొని వెళ్దామని వెళ్తున్నాను. మనకి మళ్ళీ ఒక సిగ్నల్ అయితే పడింది. బట్ ట్రైన్ రాలేదు. మన అదృష్టం, మనమైతే ట్రాక్ అయితే క్రాస్ అయిపోతున్నాం. మా ముందైతే చిన్న పాప వెళ్తుంది స్కూల్కి ఇలా. ఈరోజైతే కార్తీక సోమవారం లాస్ట్ ఆంధ్రాలో. అవంతా టెంపుల్స్కి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తున్నారు. మనకైతే ఆన్ ద వేలో చాలా టెంపుల్లో కానీ, బండిలో కానీ, బైక్లో కానీ వెళ్తున్నారు. మనకైతే చాలామంది క్రాస్ అయ్యారు. ఇవన్నీ లెఫ్ట్ సైడ్ రైల్వే ట్రాక్స్. రోడ్ అయితే ఇక్కడ నుంచి కొద్దిగా లాగా ఉంది. బట్ ఓకే, నేను లాస్ట్ 3-4 years బ్యాక్ వచ్చినట్టు అంత దారుణం అయితే ఇప్పుడైతే రోడ్ లేదు. నాకైతే డ్రైవింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకి వస్తాయి. రోడ్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వర్క్ నడుస్తుంది అనుకుంటా. ఇక్కడ నుంచి ఓకే. ఇక్కడ నుంచి మనకి భారత్ నుంచి రాయగడ 40-42 వస్తుంది కిలోమీటర్. మనకి నార్మల్గా చూడండి ఫ్రెండ్స్, ఆవులు అయితే ఇలాగా రోడ్ మధ్యన వచ్చినప్పుడు డ్రైవింగ్ అయితే స్లోగా చూస్తారు. ఎందుకంటే ఆవులు అయితే ఇటు అటు వెళ్తాయి కదా, యాక్సిడెంట్ గట్రా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాని స్లోగా డ్రైవ్ చూసుకొని వెళ్తారు. ఈ టర్నింగ్ వ్యూ అయితే నాకు బాగా నచ్చింది. టర్నింగ్ తీసుకుంటే నాకు ఒక ఘాట్ రోడ్ ఫీలింగ్ అయితే వచ్చింది. లాంగ్ టర్న్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అయితే ఖాళీగా ఉంది. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ట్రక్స్ చాలా వస్తాయని. ఇప్పటికైతే అంత హెవీ ట్రక్స్ అయితే రాకుంటున్నాయి, ఏదో 1-2 అలా వస్తున్నాయి. రోడ్ వ్యూ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇక్కడ కొద్దిగా రోడ్ డ్యామేజ్ ఉంది, అలాగే మధ్యలో డ్యామేజ్ ఉంది. పూర్తిగా అయితే డ్యామేజ్ లేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే అక్క వాళ్ళ ఇంట్లో ఒక 6 days అయితే ఉండిపోయాను హాలిడే లాగా. ఈ షార్ట్స్ కానీ, వీడియోలు కానీ, ఈ టెంపుల్కి వెళ్ళి వీడియో షూట్ చేయడం కానీ, దానికోసమని తిరిగాం. చాలా పిల్లలతోనే నేను ఒక చిన్న పిల్లడిని అయిపోయాను ఆడుకొని. వచ్చినప్పుడు నాకు కొద్దిగా బాధ వేసింది. బట్ అది లోపల పెట్టుకున్నాను. మళ్ళీ నేను చూపిస్తే మళ్ళీ ఆ పిల్లడు ఏడుస్తారు. చూడండి, గొర్రెలు వెళ్తున్నాయి మన ముందు. అటు నుంచి అయితే ట్రక్ వస్తుంది కాబట్టి మనమైతే ఇక్కడ ఆగిపోదాం. ఎప్పుడు రిస్క్ చేసుకొని డ్రైవింగ్కి వెళ్ళకండి, రిస్క్ తీసుకోకండి. ఇక్కడ మనకు ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇటువైపు ఉండిపోతే అలా ట్రక్ అనేది పాస్ అయిన తర్వాత మనం క్రాస్ అవ్వచ్చు. ఎందుకంటే రోడ్డు మీద ఈ గొర్రెలని, ఆవులని, గేదెలని వెళ్తుంటాయి. దాన్ని బట్టి కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. డ్రైవ్ చేసినప్పుడు మాత్రం బైక్లో హెల్మెట్ మాత్రం వేసుకుంటారు, అది కంపల్సరీ. ఎందుకంటే మీకోసమని మీ ఇంట్లో ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుంది. అందుకే స్లో డ్రైవ్ చేసుకోండి అండ్ హెల్మెట్ ధరించండి. నేనైతే అందరికీ చెప్తాను. ఇక్కడైతే మనమైతే ఇప్పుడైతే ఒడిశాకి అయితే వెళ్తున్నాం. ఒడిశా బోర్డర్కి వచ్చేసాం. ఆంధ్రాకి అయితే బాయ్ చెప్పాం. ఇక్కడ నుంచి మనకి 25 kilometers అయితే రాయగడ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనకి ఒడిశా రూట్ చూస్తున్నాడు. చిన్న బ్రిడ్జ్ అయితే వచ్చింది. మనం వచ్చి బ్రిడ్జ్కి అయితే క్రాస్ అవుతున్నాం. మన ముందైతే ఒక ట్రక్ వెళ్తుంది.
ఈ టర్నింగ్ పాయింట్లో ఓవర్టేక్ చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఎందుకంటే మనకి ఆపోజిట్లో వెహికల్స్ మనకి కనబడవు. మనకి ట్రక్ డ్రైవర్ సిగ్నల్ ఇచ్చిన దాకా వెయిట్ చేసుకొని మనం ఓవర్టేక్ చేసుకోవాలి. అలాగా మళ్ళీ టర్నింగ్లో ఎప్పుడు ఓవర్టేక్ చేయకండి ఫ్రెండ్స్, అది చాలా రిస్క్. దానికి మనం కంట్రోల్ చేయలేం. దానికోసమే ఎప్పుడైనా మనకి ట్రక్ డ్రైవర్ ఏదైనా వెహికల్ డ్రైవర్ మనకి సిగ్నల్ ఇచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి. బ్యాక్ సైడ్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం ఓవర్టేక్ చేసుకొని పాస్ చేసుకోవాలి. అది లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అని కావచ్చు, మనకి సిగ్నల్ బట్టి మనం ఓవర్టేక్ చేసుకోవాలి. ఇక్కడైతే చాలా ట్రక్స్ అయితే ఆగున్నాయి. ఇది ఏదో చిన్న విలేజ్ లాగా ఉంది. నేనైతే ఎక్కడ అంత ఆగడం లేదు, ఎందుకంటే నాకు షోరూమ్కి లేట్ అయిపోద్ది. ఎందుకంటే అక్కడ మళ్ళీ వెహికల్స్ ఎక్కువ అయిపోతే నేను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు 75 కిలోమీటర్స్ మళ్ళీ ట్రావెల్ చేయాలి. ఇక్కడ వర్క్ ఎంత చూసుకొని వర్క్ చేయించుకొని అక్కడ నుంచి మనమైతే గుంటూరు అయితే స్టార్ట్ అవుదాం. అందుకోసమని విలేజ్ల దగ్గర నేను అంతా ఆగుకుంటున్నాను. చూడండి మన ముందు ఇక్కడైతే మనం కొద్దిగా ఆగాం. ఇక్కడ ఒక ఏదో పువ్వు అయితే పూసి ఉంది. మనమైతే ఇక్కడ నాగావళి నది అయితే ఇక్కడ క్రాస్ అవుతుంది. ఇక్కడ అందుకొంచెం వీడియో తీసుకోవడం కోసం ఆగాను. చూస్తున్నారుగా, వాటర్ అయితే అంతా ఏమి లేదు, తగ్గిపోయి ఉంది. ఇదైతే మన రాయగడ నాగావళి నది. ఇక్కడ నుంచి అలాగ వెళ్తుంది. మనకి అక్కడ తోటపల్లిలో అటు నుంచి అటు వెళ్తుంది మన డ్యామ్ ద్వారా. మన బైక్ అయితే అక్కడ ఉంది. ఎండ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది. మనమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకు ఒక 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రాయగడ. ఈ జలుబు చాలా అయిపోయింది, గాలి ఇంకా వేగంగా 8:15కి బయలుదేరిపోయాను. అప్పటికి చలిగాలి దానివల్ల కొద్దిగా జలుబు అయితే అయిపోయింది. నేనైతే అనుకున్నాను నాకు యమహా షోరూమ్ నెంబర్ ఉంటే ముందు బుక్ చేసుకుంటానని, బట్ నా మొబైల్లో నెంబర్ అయితే డిలీట్ అయిపోయింది. లాస్ట్ టైం రాయగడ షోరూంలో యమహా బైక్ అయితే తీసుకున్నాం 3 years బ్యాక్. నేనైతే ట్రై చేశాను మొబైల్లో, బట్ నెంబర్ అయితే లేదు. షోరూమ్ కూడా కొద్దిగా ముందుకి జరిపారు, దగ్గర అయితే లేదు. కొత్త ప్లేస్కి అయితే వెళ్ళింది. అక్కడికి వెళ్ళేసి మనం ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. చాలామంది అక్కడ ఆగేసి పిక్స్ అయితే తీసుకుంటున్నారు, వీడియోస్ కూడా రీల్స్ కూడా చేసుకుంటున్నారు. నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. నాకైతే టైం చాలా తక్కువ ఉంది. షోరూమ్ అయితే ఓపెన్ అయిపోయి ఉంటుంది. నేనైతే ఎంత వేగంగా వెళ్ళేసి బైక్ చెక్ చేసుకొని సర్వీసింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ అయితే ఒక 2 hours 1.5 hours అయితే పడుతుంది వర్క్. మీ వీడియో కనుక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసుకుంటే ఈ వీడియో మళ్ళీ 10 మందికి అయితే షేర్ అవుతుంది. మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఒక లైక్ చేసుకుంటే చాలామందికి వీడియో అయితే షేర్ అవుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి. ఇలాగే మంచి వీడియోలు అయితే ట్రై చేస్తాను. కామెడీ షార్ట్స్ కూడా నేను చేస్తున్నాను. కామెడీ షార్ట్స్ కూడా మీకోసం ట్రై చేస్తున్నాను. మీ ఆదరణ అయితే నాకు ఎప్పుడూ ఉండాలి నాతోని. మీ ఆదరణ ఉంటే నేను ఇలాగ మంచి వీడియోలు అయితే ముందు మంచి చేసుకుంటాను ఫ్రెండ్స్. మనమైతే దగ్గరికి వచ్చేసాం. నేనైతే స్టార్ట్ అయ్యి 1 hour అయ్యి ఉంటుంది, 1 hour మీద అయ్యి ఉంటుంది. ఎందుకంటే నేను బైక్ చాలా స్లో డ్రైవ్ చేస్తాను, అంత ఫాస్ట్గా అయితే డ్రైవ్ చేయను. మీరు అనుకోవచ్చు బైక్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుందని, బట్ నేనైతే బైక్ స్పీడ్గా డ్రైవ్ చేయడం లేదు, స్లోగా ఉంది. బట్ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది అనుకుని నేను ఫాస్ట్ మోడ్లో కొద్దిగా పెట్టుకున్నాను. దానివల్ల బైక్ అయితే స్పీడ్గా ట్రావెల్ చేసినట్టు మీకు అనిపిస్తుంది. బట్ నా డ్రైవింగ్ అయితే స్లో. నేను 80 లోపలే ఉంటాను, 80 ఎప్పుడు క్రాస్ అవ్వను. 60-70లోనే డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే నా కోసమని ఒక ఫ్యామిలీ ఇంట్లో ఉంటారు. నేను ఎంత వేగి వెళ్తే అమ్మ, నా వైఫ్ అందరూ, డాడీ అందరూ వెయిట్ చేస్తుంటారు. కాబట్టి నేను డ్రైవింగ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్తాను. మనమైతే రాయగడ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం. అదైతే కొత్తగా ఇప్పుడు ఒక
బ్రిడ్జ్ అయితే అయ్యింది. మరి నెక్స్ట్ టైం ఎప్పుడు రాయగడ వచ్చినప్పుడు అక్కడ వీడియో అయితే తీద్దాం. ఇప్పుడైతే మనకి అంత టైం లేదు కాబట్టి మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది రాయగడ. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి స్లైట్. ఇక్కడ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. మీదైతే ట్రైన్ ట్రాక్ వెళ్తాయి, ట్రైన్లు గట్రా చూస్తున్నారు. అవన్నీ ట్రైన్ ట్రాక్, బ్రిడ్జ్. ఇక్కడ రాయగడలో అయితే ఫేమస్ టెంపుల్ మజ్జిగూరి మందిరం ఉన్నది. నెక్స్ట్ టైం ఇప్పుడు వస్తే ఆ మందిరం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నాకు అంత టైం ఏం లేదు కాబట్టి నేను డైరెక్ట్ షోరూమ్కి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడైతే ఆగలేదు. నేను వచ్చినప్పుడు రాయగడ టిఫిన్ చేస్తాను అన్నాను మా అక్కకి, కానీ మా అక్క వద్దు, బావకి టిఫిన్ తెచ్చి తినేసి వెళ్తాడని చెప్పారు. లేకపోతే నేను రాయగడ టిఫిన్ చేయడానికి ఉన్నాను. బట్ దానివల్ల మంచి పని ఏంటంటే నాకు టైం సేవ్ అయింది. ఇక్కడ డైరెక్ట్ షోరూమ్కి వెళ్ళేసి బైక్ చూపించుకోవడమే. మనమైతే వచ్చేసాం. ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే మన రైట్ సైడ్లో ఒక అండర్గ్రౌండ్లో వెళ్ళి మజ్జిగూరి మందిరం టెంపుల్కి రూట్ ఉంటుంది. అది మీకు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్, రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ వెళ్తే మా మజ్జిగూరి టెంపుల్కి దారి ఉంటుంది. ఇట్లెళ్ళి తావు ఉంది. మళ్ళీ తిరిగి ఫ్లైఓవర్ కపిలస్ బ్రిడ్జ్ కింద ఫ్లైఓవర్ వెళ్ళి మళ్ళీ తావు ఉంది. అట్లే మళ్ళీ మీరు వస్తే వెళ్ళొచ్చు. నేనైతే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను రాయగడలో కొన్ని వ్యూ పాయింట్స్, టెంపుల్స్ వీడియో తీయడానికి. మీరైతే ఈ వీడియో లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియో మళ్ళీ మోటివేషన్ తీసుకొని మంచి వీడియో చేయడానికి నాకు సరదా వేస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేనైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది. షోరూమ్కి అయితే వెళ్దాం. అక్కడ వర్క్ ఎలా నడుస్తుంది, బైక్ అక్కడ చూపించడం, అక్కడ సర్వీస్ సెంటర్ ఎలాగ ఉంది, నాకు సర్వీస్ ఎలాగ అనిపించింది, ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. మనమైతే వచ్చేసాం. ఇక్కడ జగన్నాథ్ స్వామి టెంపుల్ మళ్ళీ ఉంటుంది. చాలా ఫేమస్, బాగుంటుంది. రథయాత్ర కూడా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక్కడ రాయగడ వాసులు. నేనైతే చాలా రాయగడ వస్తాను. బట్ నేను అంత వీడియోలు గట్రా తీయను. ఎందుకంటే నేను వచ్చేది వేరే వర్క్ కోసం. నాకైతే ఆ వర్క్లో నాకు అంత టైం అయితే ఉండదు. షార్ట్ చేయడానికి కూడా అంత టైం ఉండదు. పర్టికులర్లీ ఈరోజు అయితే పని కోసమని, వర్క్ కోసమని వెళ్తున్నాను కాబట్టి నాకు టైం ఉంది. కాబట్టి ఈ వీడియో అయితే తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ అయినా బాగుంటుంది, బట్ ట్రాఫిక్ చాలా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుందాం. ఇక్కడ నుంచి మనం జస్ట్ ఒక రైట్ ఉంటుంది. రైట్ తీసుకొని సిగ్నల్ పాయింట్ వస్తుంది. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ తీసుకుంటే మనకి ఓవర్ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ ఒకే రూట్ డైరెక్ట్ రాయగడ ఎండింగ్ పాయింట్లో యమహా షోరూమ్ ఉందని నాకైతే ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. అక్కడికి వెళ్ళేసి మనం ఎంక్వైరీ చేసుకుంటే సర్వీస్ సెంటర్ అక్కడ మనకి వాళ్ళు అయితే చెప్తారు. ఇక్కడైతే మనం రైట్ తీసుకున్నాం. ట్రాఫిక్ అయితే అంతా ఏమీ లేదు. 9:30 ఇలా అవుతుంది టైం. 9:30, 9:45 మనమైతే వెళ్తున్నాం. ఇదైతే ఒక గవర్నమెంట్ స్కూల్ అయితే ఉంది మన లెఫ్ట్ సైడ్. కళ్యాణ మండపం అయితే ఉంది రైట్ సైడ్. మనమైతే స్ట్రైట్ అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ అంటే ఇప్పుడు స్కూల్ టైం కదా ఫ్రెండ్స్, అందుకోసమని కొద్దిగా ట్రాఫిక్ అయితే కొద్దిగా ఉంది, అంతేం లేదు. అందులో చలికాలం కదా, చలి కోసమని అంతైతే బయటకైతే జనాలు రారు. ఆఫీస్ వర్క్ ఎవరిదైతే ఉందో వాళ్ళైతే బయటికి వస్తున్నారు. మన ముందైతే సిగ్నల్ అయితే పడింది ఫ్రెండ్స్. మనమైతే ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయాలి. సిగ్నల్ పాస్ అయిన తర్వాత వెళ్దాం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. రైట్ తీసుకున్న తర్వాత మనకి ఫ్లైఓవర్ ఒకటి వస్తుంది. ఫ్లైఓవర్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయి ఉంది. ఆ మధ్యన వర్క్ చూస్తున్నాం. మరి ఫ్లైఓవర్ ఎంత దాకా వర్క్
అయిందో ఇప్పుడైతే మనం వీడియోలో చూసుకుందాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా వర్క్ అయితే ఉంది. ఫ్లైఓవర్ ఓల్డ్ ఫ్లైఓవర్ అది మెయింటెనెన్స్ గట్రా ఏమీ చేయకుంటున్నారు. ఈ మధ్యన అయితే నేను వీడియోలో అయితే చూశాను మెయింటెనెన్స్ వర్క్ అయితే నడుస్తుందని. మనమైతే వచ్చేసాం ఫ్లైఓవర్ మీదకి. అంతా అయితే మెయింటెనెన్స్ చేయలేదు, చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తున్నారు. మెయిన్ రూట్ అయితే నార్మల్గా ఉంది, చిన్న చిన్న హోల్స్ దానికి కొద్దిగా మెయింటైన్ చేసి ఉన్నారు. ముందు కన్నా కొద్దిగా బెటర్గా ఉంది, అంతా ఏమీ మెయింటైన్ చేయలేదు. మెయింటైన్ అవుతుంది అంటే వర్క్ నడుస్తుంది, బట్ టైం పడుతుంది. మనమైతే వెళ్తున్నాం. రోడ్ అయితే అంతగా లేదు, చిన్న చిన్న హోల్స్ అయితే మెయింటైన్ చేసి ఉన్నారు. వర్క్ అయితే ఆన్ ద ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ టైం మనం వచ్చినప్పుడు మేబీ అయిపోవచ్చు వర్క్. లాస్ట్ టైం నేను వీడియో అయితే చూశాను ఇన్స్టాగ్రామ్లో, ఏదో రాయగడ ఎవరు పోస్ట్ చేసును వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనుకొని చూపించారు. అందులో నేను చూశాను వర్క్ నడుస్తున్నాను, బట్ అలాగే నాకు ఇక్కడ ఏది కనిపించట్లేదు. ఇక్కడైతే మనకి స్ట్రైట్ వెళ్ళాలి, సిగ్నల్ పాయింట్ ఉంటుంది, సిగ్నల్ పడితే వెయిట్ చేద్దాం. బట్ మనకి స్ట్రైట్ వెళ్ళడానికి ఆప్షన్ ఉంది కాబట్టి మనం స్ట్రైట్ వెళ్ళిపోదాం. రెడ్ పడుంది బట్ మనకి స్ట్రైట్ సిగ్నల్ చూపిస్తుంది కాబట్టి మనం స్ట్రైట్గా వెళ్ళొచ్చు. రాయగడ కూడా చాలా అందంగా ఉంటుంది సిటీ. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తాను వచ్చినప్పుడల్లా. బాగా తిరుగుతాను ఇక్కడ. మూవీ థియేటర్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, పార్క్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ బాగుంటాయి. ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయింది. నెక్స్ట్ టైం ఇక్కడ ఎప్పుడైనా వస్తే నేను చిన్న చిన్న వ్యూ పాయింట్ కానీ, ఈ రైల్వే స్టేషన్ అవన్నీ కవర్ చేసుకొని ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోకి అయితే మీరు లైక్ చేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఎక్కడ మీకు వెళ్ళాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేస్తాను వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అయితే మనకి కలెక్టర్ ఆఫీస్, రైల్వే స్టేషన్ అన్నీ పడతాయి ఆన్ ద వేలో. మనకైతే ఒక సిగ్నల్ పాయింట్ అయితే ఉంటుంది, అది క్రాస్ అయితే మనకు అంత సిగ్నల్ టెన్షన్ అయితే లేదు. ట్రాఫిక్ ఏం లేదు కాబట్టి సిగ్నల్ అంత లేదు, మనం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మనకి ఇదైతే రైల్వే స్టేషన్ పడుతుంది. ఇప్పుడు సిగ్నల్ అయితే పడిపోయింది ఫ్రెండ్స్, మనమైతే వెయిట్ చేస్తున్నాం. వెళ్ళిపోవాలని ట్రై చేశాను, బట్ జస్ట్ సిగ్నల్ పడిపోయింది. ఇక్కడ నుంచి మనకు ఒక 500-600 మీటర్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. 1 కిలోమీటర్ ఉంటుంది మనకి రాయగడ ఎండింగ్. రాయగడ ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో మనకి యమహా షోరూమ్ అయితే పడుతుంది. ముందైతే ఈ రైట్ సైడ్లో హోండా షోరూమ్ దగ్గర యమహా షోరూమ్ సైడ్ అప్పుడు నేను బైక్ తీసుకున్నప్పుడు. బట్ ఇప్పుడైతే షోరూమ్ అయితే చేంజ్ చేశారు. లాస్ట్ టైం నేను రాయగడ వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే యమహా షోరూమ్ ఉండడం నేనైతే చూశాను. మనమైతే దగ్గరగా అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ కూడా మనకి దారి ఉంటుంది. మనం కోరాపుట్ లఖింపూర్ వెళ్తారు కదా రాయగడ స్ట్రైట్, ఇట్లా వెళ్ళి మళ్ళీ వెళ్ళొచ్చు. కానీ ఇట్లా ఏంటంటే ట్రక్స్ ఎక్కువ వెళ్తాయి. సిగ్నల్ మన ట్రాక్ సిగ్నల్ కూడా ఎక్కువ చాలాసార్లు పడుతుంది, ఎక్కువ ట్రైన్లు రావడం వెళ్ళడం అంటారు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. అందువల్ల మీరు ఎప్పుడు వచ్చినా స్ట్రైట్ వెళ్ళండి. ముందైతే ఒక ట్రాక్టర్ వెళ్తుంది, చూసుకొని డ్రైవ్ చేసుకోవాలి. ఎందుకంటే లెఫ్ట్ రైట్ అని తీసుకొని వస్తాడు, అందుగురించి జాగ్రత్తగా వెళ్ళాలి. మనమైతే వచ్చేసాం ఫ్రెండ్స్ దగ్గరికి. అయితే ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో షోరూమ్ అయితే పడుతుంది. రిలయన్స్ మార్ట్ కూడా ఉంది రాయగడలో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. ఇప్పుడైతే మన టార్గెట్ అవుతుంది మన బైక్ సర్వీసింగ్. ఎంత బేగా వర్క్ చేస్తే అంత బేగా అయితే మనం గుంటూరుకి స్టార్ట్ అవ్వాలి. నేనైతే చాలా రోజుల నుంచి అక్కల ఇంట్లో అయితే ఉండుకున్నాను. 6 days నుంచి ఇంటికి అయితే వెళ్ళలేదు. అమ్మ నాన్నకి నా వైఫ్కి అయితే వెళ్ళలేదు. నా చిన్న పాపకి కూడా 6 days వదిలేసి ఉన్నాను. వెళ్ళగానే చూసుకోవాలి నా పాపకి.
మనమైతే రాయగడ ఎగ్జిట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడే షోరూమ్, బట్ వెళ్ళాను లోపలికి. ఇక్కడైతే కాదు, మరి కొద్దిగా ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ తీసుకోండి, అక్కడ షోరూమ్ సర్వీస్ పనులు గట్రా అన్నీ అవుతాయి అని చెప్పారు. నేనైతే అక్కడికైతే వెతుకుతున్నాను, బోర్డు ఉంటారని చెప్పాడు అక్కడ. నేనైతే చూస్తున్నాను, అక్కడ అలా ట్రాక్టర్ వెళ్తుంది కదా, అక్కడ నుంచి బోర్డు ఉంటుందని చెప్పారు. ఇది ఇప్పుడు దాకా అయితే మనకేం బోర్డు ఏం కనబట్లేదు. మనమైతే హీరో షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం, బట్ మనకి హీరో షోరూమ్ కాదు, యమహా షోరూమ్ సర్వీస్ సెంటర్ కావాలి. ఇక్కడ బోర్డు ఉంది, మీ ట్రాక్టర్ అడ్డు ఉంది కాబట్టి మీకు కనబడిపోతుంటుంది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. మనమైతే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ ట్రాక్టర్ వల్ల రాదు, సర్వీసింగ్ సెంటర్, యమహా సర్వీసింగ్ సెంటర్ రాసింది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రోడ్ అయితే అంత చాలా బాగలేదు, మెయింటెనెన్స్లో ఉంది. స్లో డ్రైవ్ చేస్తే సింగిల్ రోడ్. మనమైతే వచ్చేసాం. ఇక్కడ 4-వీలర్ ట్రక్కులు గట్రా పార్కింగ్ చేసి ఉన్నాయి, బట్ ఇది కాదు, ముందుకెళ్ళాలి. మనమైతే సర్వీసింగ్ సెంటర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది యమహా సర్వీసింగ్ సెంటర్. ఇప్పుడైతే మన బైక్ అయితే వాళ్ళకి చూపించుదాం, ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు చెక్ చేస్తారు. ఇది టోటల్ యమహా షోరూమ్. నేనైతే చెప్పాను వాళ్ళకి చెక్ చేయండి అని. ఈ పార్ట్ అయితే పోయింది బైక్ది, ఇది న్యూ పార్ట్ అయితే అవైలబుల్ లేదట, తెప్పిస్తున్నారు. ఇండికేటర్ అయితే మనం మార్చుకుంటాం, ఈ లివర్ అయితే మార్చుకుంటాం. అన్ని స్పేర్ పార్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన బండి అయితే సీరియల్ పెట్టారు. ఈలోపు మేనేజర్కి పర్మిషన్ అడిగి చిన్న వీడియో అయితే తీసుకున్నాను. లోపు అంతా పర్మిషన్ లేదు, వర్క్స్ దగ్గర వద్దన్నారు, దూరంగా కొద్దిగా తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకి పార్ట్స్, యాక్సెసరీస్ గట్టా అన్నీ దొరుకుతాయి. ఇది యమహా సర్వీసింగ్ సెంటర్. నాకైతే లోగో చాలా బాగా నచ్చింది, డిజైన్ అయితే. సర్వీస్ అయితే చాలా బాగుంది ఇప్పటిదాకా. నేనైతే రాగానే సర్వీసింగ్ అయితే అన్ని బైక్ చెక్ చేయడం, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఫోన్ చేసి కనుక్కోవడం, అన్ని సర్వీస్ అయితే ఇప్పటిదాకా నాకు బాగా నచ్చింది. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇది నా బ్యాగ్, హెల్మెట్. ఇదైతే మన బైక్. ఇది వాటర్ సర్వీసింగ్ షెడ్. ఇది అన్నయ్య, ఈ తమ్ముడైతే బైక్ అయితే లోపలికి తెచ్చాడు. మనదైతే ఫిలప్ చేస్తున్నారు ఫారం సర్వీసింగ్కి మన ఆర్సీ నుంచి. మన బైక్ అయితే షెడ్కి అయితే వచ్చేసింది. నేనైతే బావకి ఫోన్ చేసి చెప్పేశాను, షోరూమ్కి అయితే వచ్చేసాను. ఇదైతే అక్కడ రెస్ట్ కస్టమర్ కూర్చోవడానికి లోపు అయితే అరేంజ్మెంట్ చేసినారు. నేనైతే ఒక్క దగ్గర ఎప్పుడు కూర్చోను. ఇదైతే ఒక ఎంటీ బండి సర్వీసింగ్ అయితే వచ్చింది, వాటర్ సర్వీసింగ్ చేసుకుంటారు. బండి అయితే చాలా బాగా నచ్చింది. మన సీరియల్ అయితే 5 నెంబర్లో ఉంది. 10:38కి అయితే మనం వచ్చాం, ఫారం ఫిలప్ చేసాం. అక్కడ టైమింగ్ అయితే రాశారు. బండిది అయితే వర్క్ అయితే స్టార్ట్ అయింది. అన్నయ్య చేస్తున్నాడు మన బండి వర్క్. నేనైతే కొద్ది వీడియో తీశాను. మేనేజర్ అయితే వద్దన్నారు, వీడియో తీయకండి అని, దూరం నుంచి కొద్దిగా తీసుకోండి అన్నారు. నేనైతే జూమ్ చేసుకొని మన బైక్ ప్రాసెస్ వర్క్ మొత్తం తీసుకుంటున్నాను. అలాగని అన్నీ షూట్ చేయలేదు, వాళ్ళు లోపల వీడియో తీయడానికి అంత అవ్వదని చెప్పారు. నేను దూరం నుంచి అయితే జూమ్ చేసుకొని వర్క్ నడుస్తుంది. మనమైతే వెయిట్ చేస్తున్నాం షోరూమ్ బయట. పిచ్చిలా ఉంది, ఆకలేస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి గుంటూరు 75 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఎండ కూడా అలా ముదిరిపోతుంది. ఫైనల్లీ మన బైక్ వర్క్ అయితే అంతా ఫినిష్ అయిపోయింది. అన్నీ అయితే ట్రయల్కి అయితే వెళ్తున్నారు. ఇదిగోండి, బైక్ అయితే రెడీ అయిపోయింది. అన్నీ అడుగుతున్నాడు మీ బైక్ అని. అవునని చెప్పాను. అన్నీ అయితే ట్రయల్కి వెళ్ళి వచ్చాడు. బైక్ అయితే అంతా ఓకే అని చెప్పారు. నాకు ట్రయల్ వెళ్ళి అన్నారు. నేను కూడా ట్రయల్ వెళ్ళి వస్తాను. ట్రయల్ వెళ్ళి వచ్చాను. బైక్ అయితే అంతా ఓకే. ఇప్పుడైతే ఈ బాబు అయితే మనకి బైక్ వాటర్ సర్వీసింగ్ అయితే చేయిస్తున్నాడు. ఈ సర్వీసింగ్ అయినప్పుడు మనం బిల్లింగ్ అయితే చేసుకుందాం. మనకైతే గుంటూరు వెళ్ళడానికి లేట్ అవుతుంది. వాటర్ సర్వీసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది.
మనం ఈలోపు బైక్ బిల్లింగ్ గట్రా అన్ని పేమెంట్ చేసేద్దాం. మన బైక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చింది. వాటర్ సర్వీసింగ్ మొత్తం అయిపోయింది. మనమైతే ఇక్కడ నుంచి అయితే గుంటూరు అయితే స్టార్ట్ అయిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రాయగడ స్టార్ట్ అయ్యాం, వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి చూస్తారు, బాగుంటుంది ఈ వ్యూ పాయింట్ ఘాట్ రోడ్. మనమైతే మళ్ళీ ఒక 1 అవర్లో గుంటూరు అయితే రీచ్ అయిపోతాం. చూస్తున్నారుగా రోడ్ అయితే చాలా ఖాళీ ఉంది, వేగంగా వెళ్ళిపోతాం. మనమైతే స్టార్టింగ్ కొద్దిగా లేట్ అయిపోయింది షోరూమ్లో, కాబట్టి ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం. మనమైతే రాయగడ నుంచి అయితే గుంటూరు స్టార్ట్ అయ్యాం. నేనైతే వీడియో తీయాలనుకున్నాను, బట్ నా కెమెరాలో ఛార్జ్ లేదు, 1 పాయింట్ ఉంది. అది కూడా ఈ ఘాట్ రోడ్ కోసమని ఉంచాను. ఇప్పుడైతే మనం రాయగడ ఘాట్ రోడ్ అయితే ఎక్కుదాం. ఎక్కడి దాకా అయితే ఛార్జింగ్ వెళ్తుందో నాకు కూడా తెలీదు. నేనైతే ఇప్పుడు కెమెరా అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఘాట్ రోడ్ పడుతుంది. మొబైల్లో అయితే తీయడం అవ్వదు వీడియో, బైక్ రన్నింగ్లో ఉన్నప్పుడు నాకైతే కొద్దిగా ప్రాబ్లం. అందుగురించి అయితే నేను కెమెరాకి అయితే సజెషన్ తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఘాట్ రోడ్ అయితే ఎక్కుతున్నాం. నేనైతే టోటల్ వీడియో అయితే తీసుకోలేను, ఎందుకంటే నా కెమెరాలో 1% ఛార్జే ఉంది. అది ఎక్కడ దాకా వెళ్తుందో నాకు కూడా తెలీదు. దానికోసమని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలు మీకోసం తీసుకొని పోస్ట్ చేస్తాను. అలాగని కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ టైం ఎక్కడికి ఏ ప్లేస్కి వెళ్ళాలంటే నేనైతే చాలా ట్రై చేస్తాను మీకోసం. అయితే వీడియో మాత్రం లైక్ చేసుకోండి. ఇక్కడ దాకా మీరు చూసారంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మీకైతే వీడియో నచ్చి ఉంటుంది. దానికోసమని ఇక్కడ దాకా చూస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మనకి ఘాట్ రోడ్ చూస్తున్నారుగా, టోటల్ ఘాట్ రోడ్. మనమైతే వెళ్తున్నాం. కెమెరా ఎక్కడ ఆఫ్ అయిపోతుందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. దానికోసమని నెక్స్ట్ వీడియోలో అయితే మనం మంచి వీడియోలు అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ నెక్స్ట్ ఏదో ప్లేస్కి వెళ్ళి ట్రై చేస్తాను, డిఫరెంట్గా కొత్త ప్లేస్కి అయితే చూపించడానికి. మీరైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే వెళ్తున్నాం. ఛార్జింగ్ అయితే ఇప్పటిదాకా అయితే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. టోటల్ ఘాట్ రోడ్ వచ్చుంటే నాకు కొద్దిగా హ్యాపీగా ఉన్నాం. బట్ ఛార్జ్ అయితే తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు ఆఫ్ అయిపోద్దు నాకు కూడా తెలియదు. కాబట్టి మీరైతే లైక్ చేసుకొని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కామెంట్ మాత్రం రాయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగే మంచి మంచి వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకొని వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.